నిన్న రాష్ట్ర రాజకీయాలలో రెండు కీలకమైనటువంటివి జరిగినాయి. అయితే రెండింటిని వేరువేరుగా చూస్తున్నారు చాలామంది, కానీ రెండింటికి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నది. ఖచ్చితంగా రెండింటిని వేరువేరుగా చూడొద్దు, ఎందుకంటే రెండింటి దగ్గర జరిగిన వాటిని చూస్తే రెండింటికి సంబంధం ఉంది అనేది చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నిన్న రెండు ఏం జరిగినాయి అంటే క్యాబినెట్ విస్తరణ జరిగింది. ఇప్పుడు తెలంగాణలో 12 మంది ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డితో కలిపి, ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. ఆ 6 ఖాళీలల్లో ముగ్గురిని నిన్న ఫిల్ చేసిర్రు, ముగ్గురిని క్యాబినెట్లకు తీసుకున్నారు. ఇంకొక 3 ఖాళీలు ఉన్నాయి. సరే, ఆ 3 ఖాళీలు ఎప్పుడు నింపుతారు అనేది ఎవరికి తెలియదు, ఇంకొక సంవత్సరం అవుతుంది అంటారు. ఎందుకంటే ఈ 3 ఇప్పుడు నిన్న చేసిర్రు కదా, అవిటికే 16-17 నెలలు పట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇంకా మిగతా వాళ్ళు అందరు కలిపి 12 మంది ఆయన క్యాబినెట్గా ప్రమాణ స్వీకారం చేసిర్రు. ఇంకా 6 ఖాళీలు ఉండే, ఆ 6 ఖాళీలకు నిన్న 3టిని ఫిల్ చేసిర్రు. ఇక ఇంకా 3 ఎన్నడు ఫిల్ అవుతాయి అనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 16-17 నెలలకు 3 ఖాళీలు అయినాయి, 3టిని ఫిల్ చేసిర్రు. ఇంకొక 3టికి ఇంకా సంవత్సరం ఆగాల్సి వస్తుంది అని మనం మాట్లాడడు కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే మాట్లాడుకుంటున్నారు. అవి ఎప్పుడు చేస్తారో ఏం చేస్తారో అనేది వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే చాలామంది నాయకులు ఇప్పుడు నిన్న క్యాబినెట్లో రాలేదు కదా, మాకు వస్తుంది, మేము మంత్రులు అవుతాము అనే ఆశపడ్డోళ్ళకి రానోళ్ళు కొంత అలిగి కూర్చున్నారట. కూర్చుంటే సరే, వాళ్ళ పార్టీ నాయకులు పోయిర్రు, ఇట్లా కాదు అట్లా కాదు, మీకు ఇక్కడ ఫిల్ చేస్తామను, లేకపోతే ఇంకా ఉంది కదా, నెక్స్ట్ ఉన్నది కదా అని మాట్లాడితే వాళ్ళే ఓపెన్గా చెప్తురట. ఇప్పుడు ఈ ఫస్ట్ది జరిగేందుకే 16-17 నెలలు పట్టింది. మళ్ళా మంత్రివర్గ విస్తరణ జరిగేది ఎప్పుడు, చేసేది ఎప్పుడు, మమ్మల్ని తీసుకునేది ఎప్పుడు, అప్పుడు ఏం చెప్తారో, అప్పుడేం మాట్లాడతారో. ఎందుకంటే గతంలో మాకు హైకమాండ్ దగ్గర నుంచే మాట ఇచ్చిర్రు, హైకమాండ్ నుంచి మాకు ఇస్తాము మంత్రి పదవి, కాంగ్రెస్ పార్టీ మన పార్టీ అధికారంలోకి వస్తే అని చెప్పిర్రు. అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు చేసిన దాంట్లో మాకు ఇయ్యలేదు. ఇక మళ్ళీ నెక్స్ట్ జరిగేది ఎప్పుడో, చేసేది ఎప్పుడో, దాంట్లోకి ఏం తీసుకుంటారో, అప్పుడేం లెక్కలు చెప్తారో, ఇంకా అప్పటి లెక్కలు అప్పుడు ఉంటాయి, ఏం జరిగేది ఉంది, ఏం చేసేది ఉంది అని వాళ్ళ నాయకులే మాట్లాడుకుంటున్నారు. అయితే నిన్న ముగ్గురు ప్రమాణ స్వీకారం చేసిర్రు. దాని తర్వాత ప్రమాణ స్వీకారం చెయ్యంగానే మామూలుగా కొంత చర్చ జరుగుతుంది, లేకపోతే ఆడ కొంతసేపు ఉంటారు, ఇంత ఉంటుంది. కానీ సాదా సీదాగా మామూలుగా చేసుకొని వెళ్ళిపోయారు. పోగానే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏడికి పోయారు, డైరెక్ట్ దత్తాత్రేయ గారి బుక్ రిలీజ్కి పోయారు. నిన్న క్యాబినెట్ విస్తరణతో పాటు రాష్ట్రంలో, ఎందుకంటే దత్తాత్రేయ గారు చాలా రోజుల నుంచి రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తి, బీజేపీకి సంబంధించిన నాయకుడైన, చాలా రోజుల నుంచి బీజేపీలోనే ఉన్నాడు. రాష్ట్రంలో అట్లనే కేంద్రంలో మంత్రి పదవులు చేసిండు, ఇప్పుడు వేరే రాష్ట్రంకి గవర్నర్గా ఉన్నాడు. సరేనే రాజకీయ జీవితం గురించి అన్నీ, ఆయన ఎప్పుడు నుంచి అయితే రాజకీయాలలోకి వచ్చిర్రో, లేకపోతే రాజకీయాలలోకి రావడానికంటే ముందు ఏంది ఆయన పర్సనల్ లైఫ్, అట్లా మొత్తం ఆయన ఆ బుక్లో వేసిర్రు. అది నిన్న బుక్ రిలీజ్ చేసిర్రు. దీనికి చాలామంది పెద్ద పెద్ద నాయకులందరూ హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు కావచ్చు, వెంకయ్య నాయుడు కావచ్చు, లేకపోతే మన సీఎం, చాలామంది మంత్రులు, మాజీ మంత్రులు, ఆయనతో పాటు పని చేసినోళ్ళు, చేస్తున్నోళ్ళు, సీనియర్లు, అట్లా చాలామంది వేరే వేరే పార్టీల నాయకులు కూడా హాజరయ్యారు. అయితే సరే, అదొక ప్రోగ్రాం కదా, ఇదొక ప్రోగ్రాం కదా అని ఎవరికన్నా అనిపించవచ్చు. సరే, ఇది బీజేపీ వాళ్ళది, బీజేపీ నుంచే ఆయన గవర్నర్గా ఉన్నాడు, బీజేపీలోనే ఆయన రాజకీయ నాయకుడు, దత్తాత్రేయ బీజేపీ నాయకుడు, అదొక పార్టీ ప్రోగ్రాము. ఇక్కడేమో క్యాబినెట్ విస్తరణ, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది, కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ జరిగింది కదా అని వేరువేరుగా అనుకుంటున్నారు. కాదు, ఎట్లా కాదు అంటే, ఇప్పుడు ఇక్కడ క్యాబినెట్ విస్తరణ జరిగింది కదా, జరిగిన దాంట్లో వచ్చిన ముగ్గురులో సీఎం రేవంత్ రెడ్డికి ఇష్టం లేకుండా జరిగిన పనులు ఉన్నాయనలా, ఆయన ఇవ్వాలనుకుంటున్న వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చిర్రు, ఆయనకి ఇష్టం లేదు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అంటే, ఆయన ఒకవేళ ఇవ్వాలి అని అనుకుంటే దాంట్లో ఉన్న పేర్లలో కొన్ని పేర్లను అసలు ఆయన ఒప్పుకునేటోడే కాదు, వాళ్ళు డైరెక్ట్ హైకమాండ్ కోటాలో తెచ్చుకున్నారు అని కాంగ్రెస్ పార్టీల నాయకులే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వివేక్తే తీసుకుంటే కనుక వాళ్ళ ఇంట్లో చాలా పదవులు ఉన్నాయి. గతంలో వాళ్ళ జిల్లాకి సంబంధించిన నాయకులు, ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు అయితే డైరెక్ట్ ఒక పేరు పెట్టుడు ఒకటి తక్కువ ఉండే, కానీ ఒక బహిరంగ సభ వేదిక మీద
చిట్చాట్లలోనో మీటింగ్లలోనో కాదు, బట్టి విక్రమార్క స్టేజ్ మీద ఉన్నప్పుడు పార్టీని నమ్ముకొని ఉన్న నాలాంటి నాయకులకి న్యాయం చేయాలి అనేది ఆయన ఓపెన్గానే మాట్లాడిండు. వేరే వేరే పార్టీలు మారొచ్చి లేకపోతే చాలామంది ఉండి మళ్ళీ ఇప్పుడు మంత్రి పదవులు అనేదాన్ని వాళ్ళకి ఏదో మంత్రి పదవులు అనే చర్చకు వస్తుంది, అట్లా కాదు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా మేము పార్టీని పట్టుకొని ఉన్నాం, మాలాంటి వాళ్ళకి ఇవ్వాలి అనేది ఆయన ఓపెన్గానే చెప్పిండు. చాలా సందర్భాలలో ఆయన వాళ్ళ అనుచరులు కావచ్చు, ఆయన కావచ్చు, చాలా సందర్భాలలో చెప్పుకుంటూ వస్తుండు. వివేక్కి వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పటికే చాలామంది ఉన్నారు. సో నిజంగా సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటే కనుక మంత్రివర్గంలో ఎవరికి ఇవ్వాలి అనుకుంటే వివేక్ పేరు వచ్చి ఉండేది కాదు అనేది సీఎం దగ్గర మనుషులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వివేక్ మనుషులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం చూసినాం నిన్నగాక మొన్న పుష్కరాలు జరిగినప్పుడు పెద్దపల్లి ఎంపీ ఎవరైనా ఇప్పుడు మంత్రి అయిన వివేక్కి కొడుకు ఆయనే అసలు డబ్బు కంటే కూడా కులమే ప్రధానంగా ఉంది అనేది ఓపెన్గా మీడియాకి మాట్లాడిండు ఆయన. అంటే పైసలు ఎంతున్నా సరే, ఎన్ని డబ్బులున్నా సరే కులం అనే దాని మీదనే రాజకీయాలు చేస్తున్నారు అన్న లెక్క ఆయన మాట్లాడిండు. ఎందుకు అంటే ఆయనకి ఆ పుష్కరాలకి సంబంధించి ప్రోటోకాల్ విషయంలో ప్రోటోకాల్ ఇష్యూస్ ఉన్నాయి. నన్ను కులం ఆధారంగా చూస్తున్నారు, ప్రతిభ ఆధారంగానో లేకపోతే ఇంకొకటి పైసల ఆధారంగా. ఎంపీని, నేను లోకల్గా ఉన్న ఎంపీని ఇక్కడ, కానీ నాకు చెప్పకుండా నన్ను ప్రోటోకాల్ ఉల్లంఘనలు చాలా చేసిర్రు అనేది ఆయన వర్షన్ ఓపెన్గా మాట్లాడిండు ఆయన. సరే, దాని తర్వాత కూడా చాలా సందర్భాలలో ప్రభుత్వం మీద ఉన్న అంటే వాళ్ళు సరిగా లేదు అని ఇంకొకటి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా సీఎం రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంటే కనుక వివేక్కు ఎట్టి పరిస్థితిలో మంత్రి పదవి రాకుండా చూస్తాడు, కానీ ఆయనకి తెలియకుండా హైకమాండ్ దగ్గర నుంచి ఆయన తెచ్చుకున్నాడు కాబట్టి ఆయనకి మంత్రి పదవి వచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీని అందరూ మాట్లాడుకుంటున్నారు. అట్లనే మిగతా ఇద్దరికి కూడా ఇచ్చారు కదా, వాళ్ళ దాంట్లో కూడా ఒకరిది ఖర్గే గారి రికమెండేషన్ అట. అసలు సీఎం రేవంత్ రెడ్డికి కాదని, ఈయన చెప్పిన లిస్టు కాదని ఖర్గే లేదు మనం ఈయనకి ఇవ్వాల్సిందే అంటే ఆయనకి ఇచ్చిరట. అట్లా అసలు నాకు ఇష్టం లేని మంత్రివర్గ విస్తరణ చేసిర్రు, నేను చెప్పిన పేర్లు కాకుండా వేరే పేర్లు చెప్పిర్రు, వేరే పేర్లు తెర మీదకి వచ్చినాయి, వేరేటోళ్ళని మంత్రులుగా నేను నా క్యాబినెట్లకు తీసుకోవాల్సి వచ్చింది, వీళ్ళు నా మాట ఎందుకు వింటారు, హైకమాండ్ నుంచి తెచ్చుకున్నారు కదా, ఇక రేపు పొద్దున నా మాట ఎందుకు వింటారు అనేది కోపం ఆయనకి లోపల ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. అందుకే సాఫ్ సీదా నుంచి ఏడుకొచ్చిండు ఈయన దత్తాత్రేయ బుక్ రిలీజ్కి వచ్చిండు. అయితే వచ్చుడే కాకుండా ఇక్కడ మాట్లాడిన మాటల్ని చాలా జాగ్రత్తగా వినాలి. రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా, అడుగు తీసి అడుగేసినా లేకపోతే మాట్లాడినా ప్రతి దాని వెనకాల ఏదో నార్మల్గా మాట్లాడుడో లేకపోతే ఇప్పుడు మామూలుగా అందరూ మాట్లాడతారు కదా ఏదన్నా, అట్లా మాట్లాడడం ఉండదు. ప్రతి దాని వెనకాల రాజకీయ నాయకులకి రాజకీయమే ఉంటుంది. వాళ్ళ నోటి నుంచి వచ్చే ప్రతి మాట వెనకాల ఇంకొకటి ఏదో అర్థం ఉంటుంది. రాజకీయ నాయకులు మాట్లాడేదానికి అట్లాంటి అర్థాలు ఉంటాయి. సో నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు దత్తాత్రేయ బుక్ రిలీజ్కి పోయి అక్కడ ఏం మాట్లాడిండు అనేది విందాం. విన్న తర్వాత ఇది నిన్న బుక్ రిలీజ్కి పోయి ఏం మాట్లాడిండంటే, పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దరే అని అంటే నేను చెప్పా, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. ఇది నీతి ఆయోగ్ మీటింగ్కి పోయిర్రు కదా వీళ్ళు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు పోయిర్రు, అట్లనే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పోయిర్రు, అట్లా మిగతా రాష్ట్రాల సీఎంలు కూడా పోయిర్రు. అయితే మధ్యాహ్నం తినేటప్పుడట మన పిఎం నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని చూపించి మీ ఓడు ఉన్నాడు ఈడ అంటే, కాదు అట్లా కాదు, నేను స్కూల్ మీ దగ్గరనే చదువుకున్నా ఆయన చెప్పిండట అనే విషయం ఎవ్వరికి తెలియదు, ఈయనకి మోడీ గారికి తప్ప. ఈయనే చెప్పిండు మళ్ళీ నిన్న బహిరంగ సభ వేదిక మీద. ఎందుకు చెప్పిండు అన్నదే ఇప్పుడు అంతటా చర్చ అవుతుంది. ఇప్పుడు ఇద్దరు పెద్ద స్థాయి వ్యక్తులు సీఎంలు పిఎంలు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు బయట పెడితే తప్ప ఏం మాట్లాడుకున్నారు అనేది తెలీదు. ఇక్కడ కూడా ఆయనే చెప్తున్నారు చాలా స్పష్టంగా, నేనే చెప్పినా అని. మోడీ గారి స్కూల్లో చదువుకున్నాడట, అంటే బీజేపీలో నేను చదువుకున్నా, అక్కడనేమో కాలేజీకి పోయినా టీడీపీలో, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా, అంటే నేను అన్ని పార్టీలకు చెందినోడిని, ఒక్క పార్టీకి చెందినోడిని ఏం కాదు అనేది చెప్పిండు ఆయన.
సరే దీంట్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో కూడా పనిచేసిండు, దాన్ని ఆయన మర్చిపోయినట్టున్నాడు అని కూడా చెప్తుర్రు, అదొకటి. ఇప్పుడు ఏంటి అంటే నేను కాంగ్రెస్ మాత్రమే కాదు, నాకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయి, టీడీపీతో సంబంధాలు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పదలుచుకున్నారా బహిరంగ సభ వేదిక మీద? ఎందుకంటే ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల నుంచే విపరీతమైనటువంటి వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఎప్పుడూ లేనంతగా, అసలు ఇంత తక్కువ టైంలో పార్టీ మీద వ్యతిరేకత వచ్చేది ఉండదు. సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులతోని వ్యతిరేకత వస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద అని ఒక దిక్కు చర్చ జరుగుతున్నప్పుడు ఈయన ఏం ఇండికేషన్ ఇవ్వాలనుకున్నాడు హైకమాండ్కి అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే మామూలుగా ఏదో చిన్న స్థాయి వ్యక్తి మాట్లాడిన మాటలు కాదు, లేకపోతే ఆయనతో మాట్లాడిన మాటల్ని ఈ వేదిక మీద చెప్పాల్సిన అవసరం లేదు, అది నిన్న చెప్పాల్సిన అవసరం లేదు. ఒక దిక్కు క్యాబినెట్ విస్తరణ జరిగి అక్కడ ఈయనకి సంబంధించిన మనుషులు ఎవరు క్యాబినెట్లకు తీసుకోలేదు, రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు కాలేదు అనే చర్చ జరుగుతున్న టైంలో బీజేపీ ప్రోగ్రాంకి పోయి అక్కడ నేను అన్ని పార్టీలకు చెందిన నాయకుడిని అని చెప్పడం ఇదేదో ఆషామాషిగా జరిగింది కాదు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు చర్చించుకుంటారు. ఇంకొకటి కిషన్ రెడ్డి గారి మీద కూడా మాట్లాడిండు. ఇంకోటి అనుకుంటా పెద్దలు కిషన్ రెడ్డి గారితో నాకున్న ప్రత్యేకమైన అనుబంధం ఈ వేదిక మీద నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వేదిక మీద ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. వారు నేను కలిస్తే తెలంగాణ ఇదే మీటింగ్లో ఇంకొకటి కూడా ఏం చెప్పారంటే కిషన్ రెడ్డి గారికి నాకు ఉన్న అనుబంధం ఇప్పుడు అందరికీ తెలియంది ఏం కాదు, ఇప్పుడు స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు అనేది కూడా చెప్పారు. ఈ మాటల్ని అంత ఆషామాషిగా తీసుకోవాల్సిన, అట్లా నార్మల్గా మాట్లాడుంటాడు కావచ్చు అన్న లెక్క తీసుకోవద్దు. ఖచ్చితంగా దీని వెనకాల ఉన్న రాజకీయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక దిక్కు క్యాబినెట్ ఇష్టం లేకుండా ఇష్టం లేనోళ్ళని నా క్యాబినెట్లకు తీసుకోవాల్సి వస్తుంది అనే దాంతో ఇక్కడ పోయి ఈ మాటలు మాట్లాడిండు. నాకు అన్ని పార్టీలలో ఉన్నారు, మిత్రులు ఉన్నారు, అన్ని పార్టీలతో నాకు సంబంధాలు ఉన్నాయి, అన్ని పార్టీలలో మనిషిని నేను అనేది చెప్పదలుచుకున్నాడా ఏంది? ఇంకొకటి చాలా పెద్ద ముచ్చట, ఉద్యోగం చేస్తున్నా అనేది. ఏదో నామకే వస్తా మేము ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాము, మీరు కాదనుకున్నా లేకపోతే నేను కాదనుకున్నా నేను పోగలుగుతా అనే ఇండికేషన్ని ఏమన్నా ఇవ్వాలనుకొని ఇట్లా మాట్లాడిండా అనే చర్చ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. అంటే మామూలుగా మాట్లాడిన మాటల కింద అయితే దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఆలోచించే ఇంకేదో రాజకీయంతోనే దీన్ని మాట్లాడిండు అని అక్కడికి వచ్చినటువంటి రాజకీయ నాయకులందరూ, బయట నుంచి దీన్ని చూస్తున్నటువంటి రాజకీయాలని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి మేధావులు కావచ్చు, విద్యావంతులు చాలామంది మాట్లాడుకుంటున్నారు. అంటే దీన్ని అంత ఆషామాషిగా తీసుకోవాల్సిన అది కాదు, ఖచ్చితంగా దీని వెనకాల ఇంకోటి ఏదో ఉండుంటుంది, అందు గురించి అట్లా మాట్లాడుంటాడు అనేది. ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఏదో మామూలుగా మాట్లాడిన మాటల్లాగా అయితే కనిపిస్తలేవు. మరి దీనికి అర్థం ఏంది, ఏం జరగబోతోంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది.